నేను ఆలోచిస్తానన్నది బిజినెస్ చేయడానికి కాదు సార్, మీతో బిజినెస్ చేయడానికి. చూడు సామ్రాట్, నీ దగ్గర తెలివి ఉంది, నా దగ్గర అనుభవం ఉంది. మనిద్దరం కలిస్తే తెలుగు రాష్ట్రాలని ఏలేయచ్చు. పైగా నేను నీకంటే ముందుగా మార్కెట్లోకి వచ్చిన వాడిని. నేను నిన్నటి గురించి గుర్తుంచుకోను, రేపటి గురించి ఆలోచించుకోను. ఈరోజు ఎలా గెలవాలి ఏంటి అనే చూస్తాను. గుడ్ క్వాలిటీ మై యంగ్ మ్యాన్. నువ్వు మా ఆఫీస్కి వస్తావా, లేకపోతే నన్నే మీ ఆఫీస్కి రమ్మంటావా? మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది సార్, నేనే వస్తాను. గుడ్. అయితే నా ప్రపోజల్కి నువ్వు ఒప్పుకున్నట్టేనన్నమాట. నేనెప్పుడు మాటివ్వను సార్, నా మనసు చెప్పిందే చేస్తాను. ఓకే సామ్రాట్, ఫస్ట్ టైం పార్ట్నర్స్ కాబోతున్నాం అంటే ఇక నుంచి మనది ఒకటే కుటుంబం. ఆఫీస్ కంటే నువ్వు మా ఇంటికి వస్తే బాగుంటుంది. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే? ఎరా ఆ జ్వాలతో పార్ట్నర్షిప్పా? చచ్చా, ఆడదాంతో పార్ట్నర్షిప్ ఏంటి? ఇది వాళ్ళ నాన్న ప్రపోజల్. అతనితో మన వ్యవహారం ఉంటుంది. నానా, నువ్వింకా ఏం చెప్పలేదు? నాకు మీటింగ్ ఉంది. ఏంట్రా మీటింగ్? ఈరోజు ఇంట్లో పూజ పెట్టుకుని ఉండను అంటే ఎలా? ప్లీజ్ నాన్నా. రేయ్, ఎందుకురా అన్నింటికి ఇలా బతిమాలించుకుంటావు? ఓకే, బట్ వన్ కండిషన్. ఏం నాన్నా? నేను పూజలో ఉంటాను, కానీ 1 గంట మాత్రమే. ఓన్లీ 1 hour. చాలు నాన్నా, అంతా అయిపోతుంది. మీ మావయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు. మీకు కొత్త బట్టలు పెట్టేస్తే పూజ మొదలైపోతుంది. గంటలో ఫినిష్ అవుతుందా? అవుతుందన్నా, నువ్వు రావటమే ఆలస్యం. 10 minutesలో రెడీ అయ్యి 11th minute కిందికి వస్తా. 1 minute కూడా వేస్ట్ చేయొద్దు. అలాగే నాన్నా, రెడీ చేసిస్తాను. అమ్మా, పూజకంతా సిద్ధంగా ఉంది. ఇక అమ్మాయి అబ్బాయి వస్తే పూజ ప్రారంభించవచ్చు. ఇప్పుడే వచ్చేస్తున్నారు పంతులు గారు, ఇంకో 5 నిమిషాలు. అదిగో మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసిర్రు. అమ్మా నమస్కారం. నమస్కారం బాగున్నారు? రండి రండి. రండి. మావయ్య గారు, బావగారు ఎక్కడా? ఇదేంటి బాబు, వచ్చి రాగానే శ్రీవల్లి గురించి అడుగుతారనుకున్నాను. మీలాంటి గొప్పింటికి కోడలు చేసిన తర్వాత మా అమ్మాయి ఎలా ఉందని అడగాల బావగారు. బాగా చెప్పారు. అల్లుడు గారెక్కడా? ఉన్నారండి, రెడీ అవుతున్నాడు. అమ్మాయి అబ్బాయి ఇప్పుడే వచ్చేస్తారు. అమ్మా, అమ్మాయి పుట్టింటి వాళ్ళు తెచ్చిచ్చిన కొత్త బట్టలు ఎలా ఇవ్వండి, పూజలో పెట్టిస్తాను. అలాగే పంతులు గారు. ఘనా, కొత్త బట్టలు పెట్టిన బ్యాగ్ ఇవ్వు. బ్యాగ్ ఏదిరా? కార్లో ఉన్నట్టుందిరన్నా. వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం.
బ్యాగ్ ఎదురా? అమ్మా బ్యాగ్ కార్లో లేదమ్మా. మర్చిపోవడం ఏంట్రా? ఏమండి, నా కమ్మలు తీసుకొచ్చారా? బీర్వాలో నా చెవి కమ్మలున్నాయి, వచ్చేటప్పుడు తీసుకురండి. అమ్మా వాసంతి కమ్మలు తీసుకురమ్మని చెప్పింది కదా, ఆ కమ్మలు వెతుకుతూ బ్యాగ్ అక్కడే వదిలేశాను. అయ్యా, కొత్త బట్టలు. ఒక్క నిమిషం పంతులు గారు. ఆ బట్టలు పూజలో పెట్టి నూతన వధూవరులు కట్టుకోవాలి. విన్నారుగా, ఇప్పుడేం చేస్తారు? అయినా అబ్బాయికి అమ్మాయికి తెచ్చే బట్టలు మర్చిపోవడం ఏంటి? కామన్ సెన్స్ లేకుండా. అయ్యో, ఇప్పుడు వాడొస్తాడు. వచ్చి రాగానే పూజలో కూర్చుంటాడు. బట్టల కోసం పూజ లేట్ అవుతుంది అంటే అయ్యో, ఇంకేమైనా ఉందా? ఎందుకు పెద్దమ్మా టెన్షన్? గనగారు, మీరు వెళ్ళి తీసుకురండి. రే, ఏంటి తీసుకొచ్చేది? ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు తెస్తాడు? ఈ లోపు వాడు కిందకొచ్చేస్తాడురా. ఇప్పుడు ఏం చేద్దాం రా? బావగారు ఇంకా రాలేదు కదా, బావగారు వచ్చే లోపు నేను నా బ్యాగ్ తెచ్చేస్తానన్నా. తీసుకొస్తానన్నా. ఇప్పుడేం చెయ్యాలో? ఇప్పుడు వాడొస్తాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. నా కొడుకు పెళ్లి నా చావుకొచ్చింది. అదేంటండి అలా మాట్లాడతారు? ఏదో చిన్న పొరపాటు జరిగింది. అల్లుడి గారికి మేము నచ్చ చెప్పుకుంటాం. ఏమని నచ్చ చెప్పుకుంటారు? అయినా బట్టలు మర్చిపోయాము, తాళాలు గుత్తి మర్చిపోయామని చెప్తే వినడానికి సామ్రాట్ ఏమన్నా అల్లాటప్ప అనుకుంటున్నారా? బిజినెస్ మ్యాన్. అత్తయ్య, సామ్రాట్. బాగున్నారా అల్లుడు గారు? ఏంటి మంత్రాలు వినబడట్లేదు? మీలో హడావిడి లేదు? అంతా సైలెంట్గా ఉన్నారేంటి? అది నువ్వు వస్తున్నావనరా? నేనేమన్నా ఫారెన్ నుండి వస్తున్నానా? పైనుండే కదా. అవును కదా. పూజ ఏదో చెయ్యాలన్నారు కదమ్మా. నాకు అరగంట మాత్రమే టైం ఉంది. త్వరగా కానివ్వండి. ఏంటి పంతులు గారు, పూజ చేయరా? బాబు, అది మరి కొత్త బట్టలు. బట్టలేంటి? బట్టలు 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 కొత్త బట్టలు బ్యాగులో. ఏమైంది మీ అందరికీ? ఆడుకుంటున్నారా నాతో? నేను త్వరగా వెళ్ళాలి. పూజ స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేస్తారు బాబు? నీకు నీ భార్యకి పెట్టాల్సిన కొత్త బట్టలు మీ అత్తింటి వాళ్ళు మర్చిపోయొచ్చారు. క్షమించండి అల్లుడు గారు, ఏదో కంగారులో మర్చిపోయి వచ్చాం.
ఘన తీసుకురావడానికి వెళ్ళాడు. వచ్చేస్తుంటాడు బాబు. ఆ, కొత్త బట్టలు లేకపోతే ఏంటి? పూజ చేయండి పంతులు గారు. అది మంచిది కాదు బాబు. అత్తగారింటి నుంచి వచ్చిన కొత్త బట్టలే మీరు కట్టుకోవాలి. అదే సాంప్రదాయం. పూజకి నేను ముఖ్యమా, బట్టలు ముఖ్యమా? అత్తింటి వారి బట్టలే ఇక్కడ పెట్టాలి. అదే ఆచారం. ఈ విషయం మీకు తెలుసా? ఆ, తెలుసు బాబు. మరి తెలిసి కూడా ఎలా నిర్లక్ష్యం చేశారు? ఎలా మర్చిపోయారు? టైం అంటే విలువ లేదా? ఈ సామ్రాట్ అంటే లెక్క లేదా? నేను అదే అన్నాను నాన్న. మా వాడికి ప్రతి సెకను ఎంతో విలువైంది, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చెయ్యడు అని. వింటేనా ఏమైనా అంటే ఇదిగో అమాయకంగా మొహం పెడతారు. వ్రతానికి వస్తున్నారని తెలుసు, ఆ బట్టలేవో పెట్టాలని తెలుసు, అయినా ఎలా మర్చిపోయి వస్తారు? రే సామ్రాట్, ఏదో పొరపాటు జరిగిందంటున్నారు కదా. ఒక్క 5 మినిట్స్ ఆగితే బట్టలు వచ్చేస్తాయి కదరా. కూల్. ఏంట్రా 5 మినిట్స్ ఆగేది? ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 20 మినిట్స్లో నేను వెళ్ళాలి. ఈ ఖర్చు అయిన 10 మినిట్స్ విలువేంటో వీళ్ళకి తెలుసా? తెలిస్తే ఇలా చేస్తారా? అమ్మా, తీసుకొచ్చాను. బావగారు, సారీ, తప్పు నాదే. నేను మర్చిపోయి వచ్చాను. మీరు వచ్చేలోపు తెస్తానని చెప్పాను, తెచ్చేశాను. అమ్మా, పంతులు గారు. బాబు, ఒక్క నిమిషం ఆగితే కొత్త బట్టలకి పూజ చేసి ఇస్తాను. అబ్బాయి అమ్మాయి మార్చుకుని రండి. ఏంటి? మళ్ళీ బట్టలు మార్చుకోవాలా? అందుకే కదా నాయనా ఇదంతా. అవసరం లేదు. ఆ పూజ ఏదో ఇలాగే చేయించండి. సామ్రాట్, అలా అంటే ఎలారా? ఎలాగూ తెచ్చారు, కాస్త ఆ బట్టలు మార్చుకుంటే పూజ మొదలు పెట్టొచ్చు. ఉన్న 24 గంటల్లో 10 గంటలు పడుకోవడానికి, 2 గంటలు తినడానికి, గంట బట్టలు మార్చుకోవడానికి కేటాయిస్తే బిజినెస్ కాదు చేసేది. లైఫ్ లాంగ్ ఇలా పూజలు చేస్తూ కూర్చోవాలి. సామ్రాట్, నీకు పుణ్యం ఉంటుంది. మా వాళ్ళు చేసింది తప్పే. పెద్దదాన్ని నేను క్షమించమని అడుగుతున్నాను. ఇది నా నిర్ణయం కాదనకయ్యా. గా బట్టలు కట్టుకుని రా అయ్యా. ఏంట్రా సామ్రాట్, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండే నువ్వు, పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం ఇచ్చే నువ్వు, పెద్దవాళ్ళు అంతగా అడుగుతుంటే కాదంటావా? అయ్యా, మా కొరకు కాకపోయినా నువ్వు పానం కన్నా ఎక్కువ ఇష్టపడే శ్రీవల్లి మొహం చూసైనా
బట్టలు ఇలా ఇవ్వండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష వెళ్ళి కట్టుకురా. పంతులు గారు అయ్యా మంత్రాలు మొదలు పెట్టండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. గణపతిం భవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజ్. ఇంకో 1 అవర్లో అగ్రిమెంట్ డాక్యుమెంట్స్తో మీ దగ్గరికి వస్తాను. అరేంజ్మెంట్స్ చేసి రెడీగా ఉండండి. వదినా వదినా త్వరగా రా. ఏంటి లేటు? అయిపోయిందండి. పదండి పోదా. ఏంటిది? శారీ కట్టుకోవడం ఇలాగేనా? అది నాకు చీర కట్టుకుంటూ పర్ఫెక్ట్ గా రాదు. ఒక్క 5 మినిట్స్ టైం ఇస్తే నేను రెడీ అయిపోతాను. కట్టుకోవడం రానప్పుడు మళ్ళీ 5 మినిట్స్ టైం వేస్ట్ చేయడం దేనికి? అయితే మా అమ్మని వదిని పిలుస్తాను. ఈ బుద్ధి రెడీ అవడానికి వచ్చినప్పుడే ఉండాలి. ఇప్పుడు వాళ్ళని పిలవడం, వాళ్ళు రావడం, ముచ్చట్లు చెప్పుకుంటూ రెడీ అవ్వడం ఎంత టైం వేస్ట్ ప్రాసెస్. లేదండి, తొందరగా రెడీ అయిపోతా. ఏంటి మీ ఆడాళ్ళు చిటికలో రెడీ అయిపోతారు, నమ్మాలా? అవు, మీరు గడికి పోయి కూర్చోపోండి, నేను ఇట్లా రెడీ అయి వచ్చేస్తా. చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు నీకు కథలు బాగా చెప్పారా? ఏంది? నాకు చెప్తుంటేను. లే, నేను అందరు అమ్మాయిల్లా గంతసేపేం రెడీ గాను. కనిపిస్తుంది. ఇలా రా.